హలో జగదాత్రి మేడం, జగదాత్రి మేడం, జగదాత్రి మేడం. ఏంటి మేడం, డబ్బుల గురించి అడిగితే ఏం రిప్లై ఇవ్వలేదు? మీరు అడిగినట్టే యువరాజ్ సార్కి దగ్గరయ్యి నిషిక మేడంని పూర్తిగా నమ్మేలా చేస్తాను. మీరు చెప్పినట్టు చేశాను కదా మేడం. అయినా నిషిక మేడంని చూస్తేనే కొంచెం బాధేసింది మేడం. మీరిస్తానన్న అమౌంట్కి సొంత చెల్లికి మీరు అన్యాయం చేస్తున్నారని తెలిసినా నేనేం చేయలేకపోయా. నిషి, సోనీ అబద్ధం చెప్తుంది. కావాలంటే నేను ఇప్పుడే మాట్లాడతాను. నిజంగా నేనేం చేయలేదు నిషి. నీ కాపురాన్ని నేను కూల్చాలని ఎలా అనుకుంటానే? నేను అది ప్రూవ్ చేస్తాను నిషి. నిజం నిషి. నిషి ఏంటి చెప్పు. అమ్మయ్య, నా ప్రాణం కాపాడిన దేవతవి అనుకున్నాను కదే. నా వెనకే ఉండి ఇదంతా నడిపించి నా కాపురాన్ని కూల్చే దయ్యానివని అస్సలు తెలుసుకోలేకపోయాను. అది కాదే. మాట్లాడుకో. మీ అమ్మ సొంత మనుషుల్ని నమ్మించి మోసం చేసింది. నీది అదే రక్తం కదే. అందుకే కదా నిన్ను చిన్నప్పటి నుంచి దూరం పెట్టాము. ఒక్కసారి నమ్మినందుకు ఎంత మోసం చేసావే. సొంత చెల్లెలి కాపురాన్ని కూల్చాలనుకున్నావే. నువ్వు అసలు మనిషివేనా? నిషి, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానే, నిజంగా నేనైతే ఏం చేయలేదు. కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నా ఇంకా నీ ప్రమాణాలు ఎలా నమ్మమంటావు? అయినా నీలాంటి దాన్ని నమ్మినందుకు నాకిలా జరగాల్సిందేనే. అంతా నా తప్పే. అమ్మా నిష్క, ఆ మెసేజ్లు ఎందుకలా ఉన్నాయో, ఆ అమ్మాయి ఎందుకలా మాట్లాడిందో నాకు తెలియదు, కానీ జగదాత్రి మాత్రం ఇలాంటి పాపిష్టి పని ఎప్పటికీ చేయదని మాత్రం తెలుసు. ఈయనొకడు ఎక్కడో ఏదో తప్పు జరిగింది నిష్క. జగదాత్రి నిన్ను యువరాజ్ని దూరం చేయాలని ఎప్పటికీ అనుకోదు. నేను దీన్ని నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పుదినా. మా అత్తయ్య దీని తల్లిని, మా అమ్మ దీన్ని ఎందుకంతలా అసహించుకునేవాళ్ళో, ఎందుకంత దూరం పెట్టేవాళ్ళో నాకిప్పుడే అర్థమైంది వదిన. నీ మొగుణ్ణి ఈ ఇంటి వారసుని చేసి నువ్వు ఈ ఇంటి కోడలవ్వటానికి నన్ను నా భర్తకి దూరం చేయాలనుకున్నావు కదా. నిన్ను ఇక నుంచి ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా ఉండనివ్వని. ఈ ఇంట్లో నుంచి నీ అంతట నువ్వే బయటికి పోయేలా చెయ్యకపోతే నా పేరు నిషికాని కాదు. చూసుకో. నిషి